السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد. మిత్రులారా, మనిషి యొక్క శరీరంలో ఒక చిన్న అవయవం ఉంది. దీనినే నోరు అంటారు. ఇది చూడడానికి ఒక చిన్న మాంసపు ముక్కలాగా కనిపిస్తుంది. దీనివల్ల కొన్ని పనులు ఆగిపోతాయి మరియు జరుగుతాయి. దీనివల్ల మంచి పేరు వస్తుంది మరియు చెడు పేరు వస్తుంది. దీనివల్ల పాపాత్ములు అవుతారు మరియు పుణ్యాత్ములు అవుతారు. దీనివల్ల అల్లాహ్ దగ్గర పుణ్యాలు చేసేవారు అవుతారు మరియు పాపాలు చేసేవారు కూడా అవుతారు. అలాగే దూరం పెడతారు. ఈ యొక్క నోటి వల్ల మనిషికి విలువ ఉంటుంది. ఇదే నోటి వల్ల మనిషి విలువ దిగజారిపోతుంది. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు చెప్తున్నారు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు నీకు తెలుసా? దీనివల్ల ఎక్కువగా స్వర్గంకి వెళ్తారు. మళ్ళీ తనే చెప్తారు, ఇది కేవలం భయం మరియు మంచి పనుల వలనే అని. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు, ఏ అవయవం వల్ల మనిషి నరకానికి వెళ్తాడు అని. మళ్ళీ చెప్తారు, నోరు వలనే అని. ముఆజ్ బిన్ జబల్ రలియల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు ఇలాంటి ఒక అమలు చూపించారు. దీనివల్ల నేను స్వర్గంకి వెళ్ళాలి మరియు నరకం నుండి విముక్తి పొందాలి అని. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఏ ముఆజ్, నువ్వు చాలా పెద్ద వస్తువు అడిగావు. నీవు అల్లాహ్ యొక్క నామస్మరణము చేయి. నీవు అల్లాహ్ని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి పూజించవద్దు. నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి, రంజాన్ నెలలో ఉపవాసం ఉండండి, బైతుల్లా షరీఫ్ యొక్క హజ్ చేయండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, దీని యొక్క తల ఇస్లాం, దీని యొక్క పిల్లర్ నమాజ్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నీకు ఇలాంటి ఒక విషయం గురించి చెప్పనా? హజరత్ ముఆజ్ రలియల్లాహు అన్హు గారు చెప్తున్నారు, తప్పకుండా చెప్పండి. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తారు, మీ యొక్క నోటిని పట్టి ఉంచండి. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ చెప్తారు, మీ యొక్క నోటిని మూసి ఉంచండి. మనుషుల నోటి నుంచి వచ్చే మాటలను బట్టి అల్లాహ్ వాళ్ళని ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ నరకంలోకి తీసుకువెళ్తారు. మరియు అల్లాహ్ యొక్క హదీస్లో ఇలా చెప్తున్నారు, అసలు ముస్లిం అంటే ఎవరు అంటే తన చేతితో కానీ నోటితో కానీ ఇతర ముస్లింలను బాధ కలిగించని వారు అని. మరియు ఎక్కువగా నవ్వకండి, ఎందుకంటే ఎక్కువగా నవ్వడం వల్ల మీ యొక్క మనసు శవంలాగా అవుతుంది మరియు మీ యొక్క ముఖం మీద వెలుగు ఉండదు. అల్లాహ్ తఆలా మనందరినీ నోటిని అదుపులో పెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించును గాక.